ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట రూరల్ మండలం చింతమడక గ్రామానికి సంబంధించిన ప్రజలంతా కూడా ఈ నెల 27న ఎల్కతుర్తిలో జరిగేటువంటి బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలి వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. చింతమడక కేసీఆర్ స్వగ్రామం. ఆ గ్రామానికి సంబంధించిన ప్రజలంతా కూడా కేసీఆర్ కు ప్రతి సందర్భంలోనూ అండగా నిలిచారు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి కట్టుబడి ఆయనతో నడిచినటువంటి గ్రామం ఇది. ఇప్పుడు 25 ఏళ్లు పూర్తయి పెద్ద ఎత్తున రజతోత్సవ సభ జరుగుతున్న సందర్భంగా చింతమడక గ్రామంలో ఒక పండగ వాతావరణం నెలకొని ఉన్నది. ప్రజలంతా కూడా అక్కడికి తరలి వెళ్లడం కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సుమారు 10 వాహనాలు, అంటే సుమారు 6 బస్సులు, 6-7 DCM వ్యాన్లలో అక్కడి నుంచి తరలి వెళ్లడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లని చేసుకుంటున్నామని చెప్పి ఈ సందర్భంగా చింతమడక గ్రామ ప్రజలు చెప్పడం జరిగింది. ఈ సంవత్సరన్నర కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, ప్రజలంతా కూడా ఇప్పుడు కేసీఆర్ వైపు చూస్తున్నారని చెప్పి వాళ్ళు ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఇక సిద్దిపేటలో ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, బీఆర్ఎస్ యువతకు సంబంధించిన నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి పహల్గామ్ లో జరిగినటువంటి ఘటనని తీవ్రంగా ఖండించారు. ముఖ్యంగా తీవ్రవాదులు అమాయక పర్యాటకులపై కాల్పులు జరిపి చంపడం అనేది అవివేక చర్య అని, ఇట్లాంటి పాశవిక చర్యలు తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుని వాళ్ళని అరెస్ట్ చేసి కఠినమైనటువంటి శిక్షలు విధించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మెదక్ జిల్లాకు సంబంధించిన కౌడిపల్లి మండలం బూరుగడ్డకు సంబంధించిన రవి అనే ఒక వ్యక్తి చేపట్టినటువంటి పాదయాత్ర ఈరోజు మెదక్కు చేరింది. ఆయన ఎల్కదుర్తి వరకు ఈ పాదయాత్ర చేపట్టడం జరిగింది. కేసీఆర్ అభిమాని రవి గత 2-3 రోజులుగా పాదయాత్ర చేస్తూ ఉన్నాడు. ఆయన వరంగల్ వరకు కూడా ఈ పాదయాత్ర కొనసాగిస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా మెదక్ చేరుకున్న ఆయన పాదయాత్రకు స్థానిక బీఆర్ఎస్ నాయకులు ఘనస్వాగతం పలికి రవిని అభినందించారు. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల ప్రాంతంలో కొనసాగుతున్నటువంటి ఆందోళన ఈ రోజు 79వ రోజుకు చేరింది. అక్కడ డంప్ యార్డుకు వ్యతిరేకంగా 79 రోజులుగా ఆ మండలానికి సంబంధించిన 13 గ్రామాల ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న విషయం తెలిసింది. అందులో భాగంగానే అటు నల్లవల్లి, ప్యారానగర్ ప్రాంతాలకు సంబంధించిన ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున దీక్షలు కొనసాగిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ డంప్ యార్డుని తమ ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి తాము అంగీకరించమని, రామ్కీ సంస్థ ఇప్పటికైనా తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ఈ డంప్ యార్డు ఏర్పాటుకు వెనక్కి తగ్గాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజలంతా డిమాండ్ చేశారు. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు.